బయట ఆ బ్యాంగిల్సే కొనాలంటే 1000 అయ్యేది, మీకు 400 అయిపోద్ది కదా. అండ్ ఇంకొంతమంది ఒక అపోహలో ఉన్నారబ్బా, 1500 ఉంటే చాలు నేను బిజినెస్ స్టార్ట్ చేసేస్తాను అన్న అపోహలో ఉన్నారండి. మీరు ఫస్ట్ వర్క్ నేర్చుకోండి. మీరు ఆ కోర్స్ తీసుకోండి, ఈ కోర్స్ తీసుకోండి అని నేను ఎంకరేజ్ చేయను. 1500తో అయితే మీరు బిజినెస్ స్టార్ట్ చేయలేరు. ఇంత పెద్ద బ్రాండ్సే వచ్చేసి అంతలా అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటే మనం ఇంకెంతలా చేసుకోవాలండి. 6 మంత్స్ బ్యాక్ కావాలి నాకు కాల్ చేశారు. నా హస్బెండ్ వచ్చేసి నేను హౌస్ వైఫ్గా ఉంటున్నాను, ఏం సంపాదించట్లేదు అనేసి నన్ను చీప్గా చూస్తున్నారు. వాడు చెప్పిన మాటలు వింటే నాకు చాలా బాధ అనిపించింది. అత్తగారి ఇంట్లో ఉన్నానంటే నేను ఇంతవరకు ఒక వంట చేస్తాను అనేది లేదు, ఒక గిన్నెలు తోమాను అనేది లేదు. ఇన్స్టాగ్రామ్లో చూశాను అనమాట. అదేదో కామెడీగా పెట్టాడు కానీ నాకైతే కోపం వచ్చింది ఆ వీడియో చూసి. నాకైతే సీరియస్లీ ఎట్టిపోతుంది అబ్బా సమాజం, ఏంటి మైండ్ సెట్ ఈ పిల్లడిది అనిపించింది అనమాట. ఇంకంతే చాలామంది హస్బెండ్స్ కూడా నేను విన్నాను, ఏం చేస్తున్నావు నువ్వు, ఇంట్లో ఖాళీగా ఉన్నావు అంటారు. ఇంట్లో ఖాళీగా ఉండడం ఏంటండి? ఇంట్లో ఖాళీగా ఉంటే పనులన్నీ ఎవరు, బయట పని మనిషి వచ్చి చేస్తుందా, లేకపోతే దేవుడు చేస్తున్నాడా? ఇవన్నీ కూడా అలా శాలరీలు ఇవ్వాలి అనేసి అంటే మీరు ఎన్ని శాలరీలు ఇవ్వాలో, హౌస్ వైఫ్స్ అందరూ కూడా లక్షాధికారులు అయిపోవాలి. మా మమ్మీకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చాయి, చచ్చిపోతుంది అనే స్టేజ్కి వెళ్ళింది. అయితే డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఏం చేయాలో తెలియక. ఇంట్లో ఆడవాళ్ళు ఉంటేనే అండి ఏదైనా సరే, వాళ్ళు లేకపోతే మీ లైఫ్లో అంతా శూన్యం. హలో గాయ్స్, దిస్ ఈస్ రీతు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను లాస్ట్ టైం వీడియోలో బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పాను కదా. ఈ వీడియోని నేను బిజినెస్ స్టార్ట్ చేశాక ఏం చెయ్యాలి అని చెప్తానమాట. ఎందుకంటే నేను అంత పెద్ద వీడియో చేసినా సరే చాలా మందికి క్లారిటీ లేదండి. సో ఇంకొంచెం క్లారిటీగా చెప్తాను. లాస్ట్ టైం టచ్ చేసిన టాపిక్స్ కొంచెం కొంచెంగా టచ్ చేస్తూ ఇందులో టాపిక్స్ అనేవి నేను మీకు చెప్తా అనమాట. ఓకేనా? అండ్ ఈ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ వరకు అయితే చూసేయండి. లాస్ట్ వరకు చూసి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి అనేసి అంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను అది షార్ట్లో కానీ లాంగ్ వీడియోలో కానీ చేస్తాను, లేకపోతే అక్కడ కుదిరితే నేను కామెంట్ సెక్షన్లోనే మీకు రిప్లై అనేది ఇచ్చేస్తానమాట. చూడండి, నేను మీకోసం క్వశ్చన్స్ కూడా రాసుకుని వచ్చాను, దానికి సమాధానాలు అయితే నేను మీకు చెప్తానమాట. ఓకేనా? బిజినెస్ స్టార్ట్ చేశాక ఏం చెయ్యాలి అనేది ఇక్కడ టాపిక్ అండి. మనకి నార్మల్ గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అందులో ఓనమాలు తెలియాలండి. మీరు గుడ్డిగా దేంట్లో కూడా వెళ్ళిపోకూడదు. ఎందుకంటే బిజినెస్ అనేది మన చాయిస్. అంటే లైక్ మీరు నెలంతా వర్క్ చేస్తాము, ఆ టైం మన శాలరీ వచ్చేస్తుంది, ఈ టైప్ లో ఉండదండి. అది మనకి వర్క్ రిలేటెడ్ గానే ఉంటది. అంటే నార్మల్ గా మనం ఏదైనా బయట జాబ్ చేస్తున్నాం అనుకోండి, ఆ టైంలో మనం చేసిన దానికి నెలాఖరికి మనకి శాలరీ వచ్చేస్తుంది. బిజినెస్ లో అలా కాదు. మనం వర్క్ చేసినా చేయకపోయినా కొన్నిసార్లు మనకి డబ్బులు వస్తాయి, చేయకపోయినా వస్తాయి, కొన్నిసార్లు చేసినా రావు. అలా ఉంటదన్నమాట బిజినెస్. సో మనం ఛాన్స్ అనేది తీసుకోకూడదు. మనం ఏం కొనాలో, మన దగ్గర ఏమేమి మెటీరియల్ ఉండాలో మనకి తెలిసి ఉండాలి. నేనైతే ప్రెసెంట్ చాలా మంది ఈ వీడియో చూసిన వాళ్ళందరూ చాలా మంది బిగినర్సే కాబట్టి నేను వాళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటి అనేసి అంటే, మీరు ఫస్ట్ వర్క్ నేర్చుకోండి. ఎందుకంటే మనం నార్మల్గా మనం చేసుకునేది వేరు, బయట అమ్మేది వేరనమాట. మనం బయటకి అమ్మడానికి పెట్టినప్పుడు వాళ్ళు క్వాలిటీ చూస్తారు. క్వాలిటీ చూసి వాళ్ళు నెక్స్ట్ టైం మనకి ఇవ్వాలా వద్దా అని చెప్పి డిసైడ్ అవుతారు. మనం ఫస్ట్ టైమే చేసి ఏదో పిచ్చి పిచ్చిగా చేసి ఇచ్చేసాము మనకు వచ్చినట్టు అలా చేసాం అనుకోండి, నెక్స్ట్ టైం వాళ్ళు మనకి ఎలా ఇస్తారండి? ఇవ్వరు కదా. అయ్యో ఏంటి అమ్మాయి ఎలా చేసింది, నెక్స్ట్ టైం మీ అమ్మాయికి ఇవ్వకూడదు తెలుపుతా అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. అండ్ అక్కడ మనం ఒక కస్టమర్ని లూజ్ అయినట్టే కదా. సో మన వర్క్ అనేది ఇంప్రెసివ్ గా ఉండాలన్నమాట. ఇంప్రెసివ్ గా ఉండాలని అంటే మనం ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్ అంటే మీరు బయట ఏదో డబ్బులు పెట్టేసి మీరు ఆ కోర్స్ తీసుకోండి, ఈ కోర్స్ తీసుకోండి అని నేను ఎంకరేజ్ చేయను. మీరేం చేస్తారంటే మీకు మీరే కోర్స్ అనేది తీసుకోవాలన్నమాట. లైక్ బోల్డ్ అని వీడియోస్ అనేవి వచ్చేసాయి కదా యూట్యూబ్ లో. మీరు అందులో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేవి ట్రై చేయండి. అండ్ బ్యాంగిల్ వ్రాపింగ్ మీకు తిన్నగా వస్తుందో లేదో ట్రై చేయండి. బ్యాంగిల్ వ్రాపింగ్ తిన్నగా వస్తేనే మీరు ఫర్దర్ గా వెళ్ళాలి. ఒకవేళ మీరు లేదు, మీకు ఆ థ్రెడ్ అనేది ఓవర్లాప్ అయిపోతుంది అని అంటే మీరు ఇంకా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు వర్క్ అనేది అలవాటు అవుతూనే ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, మీరు ఒక్కటి చూసుకోవాలండి, మీకు ఇందులో టాలెంట్ ఉందా లేదా. మీరు టాలెంట్ ఉంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని చెప్పి మీరు చూసుకొని అది తర్వాత చూసుకోవాలి. మీకు ఒకవేళ ఇందులో టాలెంట్ లేదు, జస్ట్ అరాకొరగా వచ్చింది మీకు అనేసి అంటే, నేను సజెస్ట్ చేసేది అనేసి అంటే మీరు అక్కడ స్టాప్ చేసేది. బిజినెస్ జోలికి మాత్రం వెళ్ళకండి. ఎందుకు అనేసి అంటే, ఇప్పుడు నార్మల్ గా మనం అదే బిజినెస్ అనేది చెప్తున్నాను కదా,
మీరు మనకు మనం చేసుకున్నట్టు ఉండదు. బయటికి వెళ్తే కస్టమర్ తిరిగి మన దగ్గర రెండోసారి రావాలి. వాళ్ళు రెండోసారి రావాలి అనేసి అంటే మన వర్క్ అనేది ఇంప్రెసివ్‌గా ఉండాలి. సో, మీరు ఈ వర్కే కాకుండా వేరే ఆప్షన్స్ ఉన్నాయి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. జస్ట్ లైక్ పచ్చళ్ళ వ్యాపారం చేస్తున్నారు కొంతమంది. కొంతమంది మగ్గం వర్క్ చేస్తున్నారు కొంతమంది. టైలరింగ్ చేస్తున్నారు కొంతమంది. పెయింటింగ్ చేస్తున్నారు కొంతమంది. ఇట్లా బోలెడు ఉన్నాయండి కళలు. ఇదొకటే కళ కాదు గదా! సో, ఇందులో మీరు టాలెంటెడ్ ఉన్నారో లేదో చూసుకొని మీరు దేంట్లో పర్ఫెక్ట్‌గా ఉన్నారో అది చేస్తే చాలా మంచిది. ఇక్కడ డిస్కరేజ్ చేయట్లేదండి నేను. నేను మీకోసమే చెప్తున్నాను. మీకు ఇందులో టాలెంటెడ్ ఉంటే ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వండి. ఇందులో మీరు టాలెంటెడ్ లేరు. మీకోసం మీరు చేసుకోండి. బయట ఆ బ్యాంగిల్సే కొనాలంటే 1000 అయ్యేది. మీకు 400లో అయిపోద్ది గదా! మీకు మీరే చేసుకుంటారు. అందులో అది కూడా సంతోషమే కదా! సో, అది ఎలా వచ్చినా సరే మన కోసం మనం చేసుకున్నాం అనేసంటే అదొక హ్యాపీనెస్. ఓకేనా? మీరు ఆ పిక్చర్‌లో చూడండి దీన్ని. ఓకేనా? మనకి అందులో ఫస్ట్ క్వెషన్ వాట్ టు బై అంటే ఏమేమి కొనాలి? అంటే కొంతమంది ఫస్ట్‌లో తెలీదనమాట. ఏం కొనాలి? ఎలా కొనాలి? అని తెలియక ఏవో పిచ్చి పిచ్చివి కొనేసి ఏదో చేసేస్తారు. ఫస్ట్‌లో నేనిచ్చే సజెషన్ ఏంటంటే మీరు బిగినర్ కిట్స్ ఉంటాయి. బిగినర్ కిట్స్ మీరైతే బ్యాంగిల్స్ స్టార్ట్ చేసినా, ఇయర్ రింగ్స్ స్టార్ట్ చేసినా ఇవన్నీ ఒకే రకంలోకొస్తాయి కాబట్టి బిగినర్ కిట్స్ అనేవి ఉంటాయి. బిగినర్ కిట్స్ తీసుకొని మీరు అందులో ప్రాక్టీస్ చేసుకోవాలి. మీకోసం మీరు ప్రాక్టీస్ చేసుకొని కిట్ వచ్చేసి 700-800 అట్లా ఉంటది. అది మీరు ఇన్వెస్ట్‌మెంట్‌లా చూడకండి. అది మీరు ట్రైనింగ్ పీరియడ్ లానే చూడాలి. ఇన్వెస్ట్‌మెంట్ అయితే ఇప్పటి నుండి స్టార్ట్ అవ్వదు. నేను చెప్తా వీడియోలో ఎక్కడి నుండి మీకు ఇన్వెస్ట్‌మెంట్ అనేది స్టార్ట్ అవుతదో. ఆ బిగినర్ కిట్స్ అన్ని తీసుకొని లేకపోతే మీ గ్లాస్ బ్యాంగిల్స్ ఉంటాయి చూసారా? గ్లాస్ బ్యాంగిల్స్, ఓల్డ్ బ్యాంగిల్స్ యూజ్ చేయని ఉంటారు. అది యూజ్ చేసుకోండి. అండ్ ఈ యూజ్ చేసే పద్ధతి కూడా ఎలా ఉండాలంటే మీకు శారీస్ ఉంటాయి కదా! ఆ శారీస్ మీదకి మీరు చేసుకోండి. మీరు చేసుకొని బయటికెళ్ళేసి అంటే ఒక చూపించాలన్నమాట. ఎలా ఉంది వర్క్ అది అంటే మనకి మనం జడ్జ్‌మెంట్ చేసుకోవాలి. పక్కోళ్ళకి కూడా జడ్జ్‌మెంట్ చేయడానికి ఇవ్వాలి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా మొహమాటం లేకుండా చెప్పేమనండి. బావుంటే బావుందని చెప్పమనండి. బాలేకపోతే బాలేదని చెప్పమనండి. అంటే కొంతమంది ఎంకరేజ్ చేస్తారు కదా! బావుంది ఇది. బాలేకపోయినా కొంతమంది మన ఫ్రెండ్స్ కాబట్టి ఇంకా బావుంది అది ఇది అంటారు. సో, అలా కాకుండా జెన్యూన్‌గా చెప్పమనండి. అండ్ ఒకవేళ వాళ్ళకి మంచిగా కాంప్లిమెంట్ ఇస్తే ఓకే. ఒకవేళ కొంచెం అటు ఇటు అన్నారనేసంటే మీరింకా ప్రాక్టీస్ చేయాలని అర్థం. ఓకేనా? అండ్ ఇప్పుడైతే ఏం కొనాలి అన్న దాని మీద నేను చెప్తాననమాట. ఏం కొనాలి? సిల్వర్ కిట్‌లో మాత్రం మీకన్నీ వచ్చేస్తాయి. మాక్సిమం సారీ ఆహ్, ఆహ్, బిగినర్ కిట్‌లో మీకన్నీ వచ్చేస్తాయి. బిగినర్ కిట్ 1 అంటున్నారు. బిగినర్ కిట్ 2 అంటున్నారు. నేనైతే కిట్స్ ఇంతవరకు తీసుకోలేదు. అవెలా ఉంటాయో నాకు తెలీదు. అండ్ నేనైతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తున్నాను. ఎవరమ్మా ఇద్దరు నంబర్స్ ఇస్తాను. రేఖారాణి గారిది ఇస్తాను. ఆహ్, ఎవరు తేజు గారిది ఇస్తాను. వాళ్ళిద్దరి దగ్గర అవైలబుల్‌గా ఉంటది. అండ్ మళ్ళీ మీరు అనుకోకండి ఏంటి వీళ్ళిద్దరి పేర్లే చెప్తున్నారు అని చెప్పేసి. నాకైతే వీళ్ళిద్దరి దగ్గర తీసుకున్నాను పర్సనల్‌గా కాబట్టి నాకు తెలుసండి. అండ్ యూనిక్ కార్ట్‌లో అయితే బిగినర్ కిట్స్ అవైలబుల్‌గా లేవు. సో, నేను దానికోసం చెప్పట్లేదు. వీళ్ళిద్దరి నంబర్సే డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్‌కెళ్ళేసి వాళ్ళ నంబర్ తీసుకోండి. ఓకేనా? అండ్ మీకు కావాల్సింది ఇందులో బ్యాంగిల్స్. ఫస్ట్ వచ్చేసి మీది ఏ సైజ్ అయినా 24 అవ్వనియండి, 26 అవ్వనియండి, 28 అవ్వనియండి. మీ సైజ్ బ్యాంగిల్స్ అనేవి తీసుకోండి. ఒక బ్యాంగిల్ బాక్స్ వస్తది. ఆ బ్యాంగిల్ బాక్స్‌లో మీకు కావాల్సిన సైజెస్ అన్నీ వస్తాయన్నమాట. ఇంకా సిల్వర్ కుందన్స్, గోల్డ్ కుందన్స్ ఇవొచ్చేసి బేసిక్ కుందన్స్ అండి. ఫస్ట్ మీరు ఇవి తీసుకోండి. కలర్ కుందన్స్ మీరు కావాలి అనేసంటే మీకు శారీకి తగినట్టుగా తీసుకోండి. లైక్ పింక్, గ్రీన్ మీకు ఇష్టం వచ్చిన షేప్ అట్లా తీసుకోండి. సిల్వర్ కొన్ని తీసుకోండి. కలర్ కుందన్స్ మాత్రం అప్పుడే ఎక్కువ జోలికెళ్ళకండి. మీకు అప్పుడే అవి యూజ్ అవ్వవు. సిల్వర్ అండ్ గోల్డ్‌లో తీసుకోండి. అండ్ సిజర్స్. సిజర్స్ అనేవి మంచిగా ఉండాలండి. నేను సిజర్స్ గాని, టూల్స్ గాని నేను మీషోలో ఉన్నవి ఆల్రెడీ లింక్ ఇచ్చాను. ఆహ్, అది కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. సిజర్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ గమ్ వచ్చేసి నన్ను అడుగుతారు కదా! ఇప్పుడు నేనేం వాడతాను, ఏం వాడతాను అని చెప్పేసి B7000 B7000 గమ్ అయితే నేను వాడతానండి. అండ్ అదొచ్చేసి మనం బ్యాంగిల్స్ మీదకి అది వాడకూడదండి. ఎందుకంటే మీరు కుందన్ పెట్టినప్పుడు బ్యాంగిల్ మీద ఇది పెడితే B7000 అనేది పెడితే బ్లాకిష్ అయిపోద్ది. అండ్ లోపల థ్రెడ్ వచ్చేసి ట్రాన్స్‌పరెంట్ అయిపోయి లోపల ఉన్న బ్యాంగిల్ కనిపిస్తదనమాట. చాలా వరస్ట్‌గా కనిపిస్తది. సో, B7000 అయితే బ్యాంగిల్స్ మీద వాడకూడదు. నేను బ్యాంగిల్స్ మీదకి వాడేదొచ్చేసి ఫెవిక్రిల్, ఫ్యాబ్రిక్ గ్లూ. ఈ 2 గ్లూసే నేను ఎక్కువగా యూజ్ చేస్తానండి. ఇవి కాకుండా నేను ఇంకేవి కూడా యూజ్ చేయను. అండ్ ఇవి కాకుండా ఓహెచ్‌పి షీట్స్ ఇయర్ రింగ్స్‌కి కానీ, బ్యాంగిల్స్ అంటే
లైక్ నేను పీకాక్ చేస్తాను, బటర్‌ఫ్లై చేస్తాను. ఇవన్నిటికి కూడా నేను ఓహెచ్‌పి షీటే వాడతానండి. ఈ ఓహెచ్‌పి షీట్ కూడా నేను చెప్తున్న వాళ్ళ దగ్గర ఇద్దరి దగ్గర కూడా ఉంటది. నేను ఏ ఆన్‌లైన్ సైట్‌లో కూడా తీసుకోను. ఈ ఓహెచ్‌పి షీట్ వచ్చేసి మీకు ఏ బుక్ స్టోర్‌లోనైనా దొరికేస్తది. ఈ మధ్యన దొరకట్లేదండి. ఏంటో మాదైతే గాజువాక. మొత్తం ఊరంతా తిరుగుతాను గానీ మాకైతే దొరకట్లేదు. సో, నేనొచ్చేసి స్టాక్ అనేది ఉంచుకుంటాననమాట. స్టాక్ పెట్టుకొని ఒకేసారి ఒక 10, 20 పేపర్లు అలా కొనేసుకొని నా దగ్గర పెట్టేసుకుంటాను. ఎప్పుడైనా అయిపోయిన వెంటనే స్టాక్ అనేది మళ్ళీ తెప్పిస్తాననమాట. సో, నాకైతే బయట తీసుకోను. నేను ఓహెచ్‌పి షీట్స్ అనేవి అక్కడే తీసుకుంటాను. ఆహ్, గమ్ము, సిజర్స్, బ్యాంగిల్స్, సిల్వర్ కుందన్స్, గోల్డ్ కుందన్స్ ఇవి. మీకు అంటే బ్యాంగిల్‌కి కావాల్సిన మెటీరియల్ ఇంకా థ్రెడ్. మీకు చెప్తున్నాను కదా! మీ శారీస్ కోసం మీరు చేసుకుంటారు కాబట్టి, మీ థ్రెడ్స్ మీ థ్రెడ్స్ అంటే థ్రెడ్ కలర్ వచ్చేసి శారీ కలర్‌లో తీసుకుంటే మీకు సెట్ అవుద్దనమాట. మరి థ్రెడ్ కలర్ కూడా నేను ఇచ్చేయలేను గదా! మీకు నచ్చిన బ్రాండ్ తీసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. తీసుకొని వ్రాప్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ మీకు బేసిక్‌గా అంటే ట్రైనింగ్ పీరియడ్‌లో మీకు కావాల్సిన మెటీరియల్ అనమాట ఇది. సో, మీకు బ్యాంగిల్ కిట్ గాని అది తీసుకుంటే బ్యాంగిల్ కిట్ గాని, ఇయర్ రింగ్స్ కిట్ గాని తీసుకుంటే మీకు అందులో మొత్తం కవర్ అయిపోద్ది. అందులో వచ్చేసి మాక్సిమం 10 గ్రామ్స్ అలా ఇస్తారేమో నాకు తెలిసి. అంటే నాకు పెద్దగా ఐడియా లేదండి. మీరు వాళ్ళని అడిగితే వాళ్ళే మీకు చెప్తారు. అండ్ వేర్ టు బై ఎక్కడ కొనాలి? చెప్పాను గదా! డిస్క్రిప్షన్‌లో ఇచ్చేసాను నంబర్స్. వాళ్ళనైతే కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మీకు శుభ్రంగా మొత్తం ఏవున్నాయో కేటలాగ్‌లో అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. అండ్ మీకు అమౌంట్ కూడా సెట్ అవ్వాలి గదా! సో, మీకు అమౌంట్ అదంతా సెట్ అయితే వాళ్ళ దగ్గర వెళ్లి తీసుకోవచ్చు. అండ్ హౌ మచ్ టు బై అంటే ఎంత కొనాలి? ఇక్కడొచ్చిందండి ప్రాబ్లమ్ అంతన్న. నాకు అడుగుతున్నది అంతా కూడా ఎంత కొనాలక్క? మేమెంత బడ్జెట్‌లో పెట్టాలి? అని అడుగుతున్నారు. అది చాలా మందికి ఇక్కడే డౌట్ వస్తదండి. మీరు ఎంత బడ్జెట్‌లో కొనాలి అని చెప్పేసి డౌట్ వస్తదనమాట. సో, కొంతమంది తెలియక ఎక్కువ కొనేస్తుంటారు. అదేం చేసుకోవాలో తెలియక ఇంట్లోనే పెట్టుకుంటారు. నాకేనండి నిన్నొకళ్ళు ఫోను చేశారు. అక్క లాస్ట్ టైమ్ నేను ఇంత మెటీరియల్ తీసేసుకున్నాను. చాలా ఎక్కువ అమౌంట్ పెట్టేసుకున్నాను. ఆ మెటీరియల్ అంతా వేస్ట్ అయిపోయింది. మీరు కొంటారా? అని జెప్పేసి నన్ను అడుగుతున్నారనమాట. నేనెలా కొంటానండి చెప్పండి? నాకు వేరే డీలింగ్స్ ఉంటాయి గదా! నాకు ఆల్రెడీ మీకు చూపిస్తా నేను కావాలంటే, ప్రూఫ్ కావాలంటే నా దగ్గర బోలెడు మెటీరియల్ ఉంది. చాలా మెటీరియల్ ఉంది. ప్రెజెంట్ నేను తెప్పించుకునే మెటీరియల్ ఏంటి అనేసంటే లైక్ క్లిప్ స్టోన్స్ గానీ, ఈ సిల్వర్ కుందన్స్ గానీ ఇలాంటివి ఎక్కువగా నేను యూజ్ చేసేవనేవి తెప్పించి నా దగ్గర పెట్టుకుంటాననమాట. అండ్ ఎప్పటికప్పుడు అయిపోతుంటే నేను రీస్టాక్ చేసుకుంటాను. ఎందుకంటే నేను బల్క్‌లో తీసుకుంటాను కాబట్టి నాకు కొంచెం తగ్గుతది. సో, నేను అక్కడ తీసుకుంటాననమాట. మీ దగ్గర ఉండిపోయిన మెటీరియల్ కొనుక్కొని నేనేం చేసుకుంటా చెప్పండి? అది నాకు దేనికి పనికిరాదు కూడా. సో, మీరు గూడా నన్ను అడగకండి ఈసారి కొంటారా అని జెప్పేసి నేనైతే తీసుకోను. ఎందుకంటే నాకు వచ్చేసి అదే కుందన్స్ ఎక్కువ రోజులు ఉండిపోతే, ఆ కుందన్స్ వచ్చేసి ఆక్సిడైజ్ అయిపోతాయన్నమాట. నాకు పనికి రావు. ఓకేనా? నేనొచ్చేసి మెటీరియల్ ఎప్పటికప్పుడు స్టాక్ తెప్పించేసి మంచిగా ఉంటేనే ఆ కుందన్స్‌తో చేస్తానన్నమాట. లేకపోతే చేయను. ఎందుకంటే నేను కూడా మీ దగ్గర మెటీరియల్ తీసుకొని బాలేకపోతే నాకు కూడా మనీ వేస్టే గదా! మేము కూడా మిడిల్ క్లాస్ నుంచే వచ్చాం. సో, మీరైతే అండర్‌స్టాండ్ చేసుకుంటారనుకుంటున్నాను. అండ్ అదే చెప్తున్నాను కదా! ఎక్కువ మెటీరియల్ అయితే తీసుకోకండి. మినిమమ్ మీరు బిగినర్ కాబట్టి మినిమమ్ వచ్చేసి 2000 పెట్టండి. షిప్పింగ్‌తో కలిపి 2000 పెట్టండి. మీకు అందులో సెట్ అవుతుంది పర్లేదు. నాకొచ్చింది వర్క్ అనేసంటే ఫర్దర్‌గా వెళ్ళండి. తర్వాత 3000 4000 పెట్టండి. మీకు ఆర్డర్స్ వస్తుంటే 5000 పెట్టి మెటీరియల్ తెప్పించుకోండి. మీకు అలాగా ఎంతైనా పెట్టుకోవచ్చండి. నేను హైయెస్ట్‌గా పెట్టింది అనేసంటే ఒకేసారి పెట్టి తీసుకుందైతే 20,000 ఓకేనా? 20,000 పెట్టేసి నేనైతే ఒకసారి మెటీరియల్ తెప్పించాను. ఆ మెటీరియల్ నా దగ్గర ఇంకా ఉంది. నేను ఎప్పటికప్పుడు సిల్వర్ కుందన్సే ఎక్కువగా తీసుకుంటానన్నమాట. ఓకేనా? మీరైతే ఇన్వెస్ట్‌మెంట్ 2000 టు 20 అంటే 20 వరకు నేనసలు 5 వరకు కూడా వెళ్ళమని చెప్పను మీకు. మినిమమ్ 2 మినిమమ్ 2000 బస్. అక్కడికి సరిపోద్దనమాట. అండ్ ఇంకొంతమంది ఒక అపోహలో ఉన్నారబ్బా! అపోహ ఏంటి అనేసంటే ఒక 1500 ఉంటే చాలు నేను బిజినెస్ స్టార్ట్ చేసేస్తాను అన్న అపోహలో ఉన్నారండి. అది సెట్ కాదనమాట. ఆ మైండ్ సెట్ ఒద్దు మనకి. 1500తో అయితే మీరు బిజినెస్ స్టార్ట్ చేయలేరు. ఎందుకు స్టార్ట్ చేయలేరు అనేసంటే, ఈ మెటీరియల్‌కి చాలా డబ్బులు పడతాయి. అవి కాకుండా మీరు ప్యాకేజింగ్ మెటీరియల్స్ తెప్పించాలి. ప్యాకేజింగ్ మెటీరియల్స్ అయిపోయిన తర్వాత డీటీడీసీ వాళ్ళకి
మొత్తం మీరు మాట్లాడుకోవాలి. ఒక్కొక్కసారి వాళ్ళు మన దగ్గర ఎక్కువ చార్జ్ చేస్తుంటారు. లైక్ 100 ఏపీలోనే 90, 100 అట్లా తీసుకుంటారు. మనం వచ్చేసి సేమ్ షిప్పింగ్ చార్జ్ వచ్చేసి మన కస్టమర్స్ దగ్గర తీసుకుంటే వాళ్ళకి 100 అంటే ఎక్కువే కదా! నార్మల్‌గా నేనైతే 80 తీసుకుంటాను. 1 కేజీ వరకు 80 తీసుకుంటాను. ఒక్కొక్కసారి 1 కేజీ దాటినా సరే నేను ఆ 80యే చెప్తాననమాట. సో, ఇలాంటి చిన్న చిన్న ఖర్చులన్నీ ఉంటాయండి. 1500తో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఇంకా వెళ్ళిపోతుంది బిజినెస్ అంటే వెళ్ళదు. ఆ బిజినెస్ జస్ట్ మీ స్టార్టప్. ఆ 1500 మీకు దేనికి కూడా రాదు. తర్వాత మీరు 1500తో మీరేం చేసుకోవాలో కూడా మీకు అర్థం కాదనమాట. జస్ట్ నార్మల్‌గా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి. మీకు వర్క్ అంతా వచ్చేసింది. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మినిమమ్ క్యాపిటల్ మీకు 5000 అయినా ఉండాలి. ఓకేనా? మినిమమ్ క్యాపిటల్ అది. ఇంకా ఎక్కువ ఎంత అవుతదో మరి నాకు తెలీదు. అంటే అలా అని చెప్పేసి మెటీరియల్ అంతా ఒకేసారి కొనుక్కొని ఉంచమని నేను చెప్పను. అవి ఆక్సిడైజ్ అయిపోతాయి. అండ్ ఈజీగా పోతాయన్నమాట. మన దగ్గర అలా స్టాక్ ఉండిపోతే అవే పోతాయండి. గాలి బారిపోయి గట్టన. సో, అంత మెటీరియల్ తెప్పించుకొని ఏం చేస్తారు చెప్పండి? జస్ట్ ఫస్ట్ బిగినర్ కిట్స్ తీసుకోండి. తర్వాత వచ్చేసి 2000 పెట్టండి. మీరు తీసుకొని మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి ఇట్లా చేయండి. చేసిన తర్వాత మీరొచ్చేసి మిగతా బిగ్గర్ క్యాపిటల్‌కెళ్ళండి. ఓకేనా? ఇది క్లియర్ అనుకుంటున్నాను. ఈ విషయంలో నేనైతే ఫస్ట్‌లో చాలా మిస్టేక్స్ అనేవి చేశాను. తెలియక చాలా చాలా చెత్తవి ఉట్టినే ఊరికే తెప్పించాను. డబ్బులు కూడా చాలా పోగొట్టుకున్నాను. సో, మీరైతే ఈ మిస్టేక్ చేయకూడదని చెప్పేసి నేను ఇంత గట్టిగా చెప్తున్నాననమాట. అండ్ ఇంకోటి ఏంటి? అడ్వర్టైజ్‌మెంట్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. నార్మల్‌గా అయితే పెద్ద పెద్ద బ్రాండ్స్ వాళ్ళు ఉంటారు గదా! అంత పెద్ద బ్రాండ్స్ వచ్చేసి అడ్వర్టైజ్‌మెంట్ చేస్తారండి. మనకి తెలియాలి, మనలోకి వెళ్ళాలి, పీపుల్‌లోకి వెళ్ళాలి, సొసైటీలోకి వెళ్ళాలి అని చెప్పేసి అడ్వర్టైజ్‌మెంట్ చేస్తారు కదా! మనం అంత పెద్ద బ్రాండ్సే వచ్చేసి అంతలా అడ్వర్టైజ్‌మెంట్ చేస్తుంటే, మనది చిన్నది క్యాపిటల్. మనం ఇంకెంతలా చేసుకోవాలండి. మనం వర్క్ చేస్తున్నామని జెప్పేసి. అలా అని చెప్పేసి డబ్బులు పెట్టేసి పేజెస్ కొనేసి యూట్యూబ్‌లోని లేకపోతే ఇన్‌స్టాలోని డబ్బులు పెట్టేసి పే చేసి అడ్వర్టైజ్ చేయండి అని నేను చెప్పను. నేను చెప్తున్న మ్యాటర్ గూడా అది కాదు. నేనేం చెప్తున్నానంటే మనకు మనం చేసుకుంటాం గదా! బ్యాంగిల్స్. మనం చేసుకున్నవి మీరు ఫోటోస్ తీసి స్టేటస్‌లో పెట్టండి. స్టేటస్‌లో పెడితే లేకపోతే ఎవరికైనా ఫంక్షన్స్‌కి వెళ్తారు గదా! అవి బయట కొనేవి కాకుండా ఇలా బ్యాంగిల్స్ గానీ, హోమ్ మేడ్ ఐటెమ్స్ వాళ్ళకి గిఫ్ట్ ఇయ్యండి. వాళ్ళు బయటికి వేసుకెళ్ళేటప్పుడు అడుగుతారు గదా! ఎవరు చేశారు? బావున్నాయి అది ఇది అని చెప్తే వాళ్ళు అక్కడ మీ పేరు మెన్షన్ అవుతది చూసారా? అది అడ్వర్టైజ్‌మెంట్ అంటే. అండ్ లేకపోతే మీ అత్తగారు గాని, లేకపోతే మీ అమ్మగారు గాని వాళ్ళకి కూడా చేసి ఇచ్చి, ఇగోండి మా అమ్మాయి చేసింది ఇట్లా అని చెప్పేసి. నాకైతే నా పెద్ద అడ్వర్టైజర్ వచ్చేసి మా అత్తగారండి. నేనేం చేసినా సరే ఇంకా ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నారంటే మొత్తం అందరికి టామ్ టామ్ చేసుకొని తిరుగుతారనమాట. చూడు నా కోడలు ఇది చేసింది, నా కోడలు అది చేసింది అని చెప్పేసి మొత్తం అందరికీ కూడా మా అత్తయ్య గారే స్ప్రెడ్ చేస్తారనమాట. సో, నా అడ్వర్టైజర్ వచ్చేసి మా అత్తయ్య గారు. అండ్ అంటే రిలేటివ్స్‌లో అయితే మా అత్తయ్య గారనమాట. సో, సోషల్ మీడియాలో అయితే నా ఛానెల్ ఉంది గదా! నా ఛానెల్ చూసుకుంటది మొత్తం అంతా కూడాను. సో, అడ్వర్టైజ్‌మెంట్ అనేది దేనికైనా సరే, ఏ వర్క్‌కైనా అడ్వర్టైజ్‌మెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? మీరు నలుగురిలోకి వెళ్తేనే మీ వర్క్ అనేది తెలుస్తది. మీకు నలుగురిలో ఒక్కరైనా సరే ఆర్డర్స్ ఇవ్వడానికి అనేది ఉంటది. ఇది మాత్రం మీరు గ్యారంటీ‌గా గుర్తుపెట్టుకోవాలి. ఏదో మీరే చేసేసుకుంటున్నారు, మీరే దీంట్లో దాచేసుకుంటున్నారు అంటే కుదరదు. మీరు వెళ్ళాలి. నలుగురిలోకి వెళ్లి మాట్లాడాలి. లేదండి నేను ఇంట్రోవర్ట్‌ని నాకవ్వదు, నాకు భయం అది ఇది అనేసంటే బిజినెస్‌లోకి రాకండి. ఇంట్రోవర్ట్స్‌కి బిజినెస్ సెట్ కాదు. మీరు బయటికి వోకల్‌గా మాట్లాడగలము అంటేనే మీరు ఈ బిజినెస్‌లోకి ఎంటర్ అయితే బెటర్ అన్నమాట. ఓకేనా? అండ్ ఇంకోటొచ్చేసి అప్‌లోడెడ్ వీడియో. మీకు సోషల్ మీడియా అండ్ మీకు అదే కొంతమంది ఏంటంటే ఆహ్, సోషల్ మీడియా ఉండదనమాట. లైక్ యూట్యూబ్ గాని, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ గాని, ఫేస్‌బుక్ గాని ఉండవనమాట. ఉండకుండా బిజినెస్ అనేది నార్మల్‌గా అండ్ జస్ట్ ఆఫ్‌లైన్‌లో చేద్దాం అనుకుంటున్నారు. ఆఫ్‌లైన్‌లో చేసే వాళ్ళకి బెస్ట్‌దేంటి అనేసంటే వాట్సాప్. అదొచ్చేసి కూడా బిజినెస్ వాట్సాప్. అదొచ్చేసి నేను రికమెండ్ చేస్తాను. బిజినెస్ వాట్సాప్ గాని, నార్మల్ వాట్సాప్‌లో గాని మీరు స్టేటస్ పెట్టుకుంటే, మీ ఇంట్లో వాళ్ళు గాని, లేకపోతే మీ ఫ్రెండ్స్ గాని, మీ రిలేటివ్స్ గాని చూస్తారు. ఒకవేళ మీ మీకు సోషల్ మీడియా ఉంది. అంటే ఇంకా ఎక్కువ ఫాలోవర్స్ లేరు. తక్కువే ఉన్నారింకా.
అని చెప్పేసి మీరు నెగ్లెక్ట్ చేస్తూ గాని ఉంటే మీ ఛానల్ గాని, మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ గాని అలా చేయకండి. మీరు చేసిన ప్రతీది కూడా అప్‌లోడ్ చేయండి. ఎందుకంటే ఎప్పుడు మన వీడియో ఏది వైరల్ ఎళ్తదో తెలీదు. ఎందుకెళ్తదో కూడా తెలీదు. ఒక్కొక్కసారి బాగా మ్యాటర్ ఉంది. ఈ వీడియో ఎళ్తది అనేది ఎళ్ళదండి. అలానే ఉండిపోద్ది. ఇంకొకసారి వచ్చేసి ఏముందిరా బాబు ఇది వీడియో ఎళ్ళినా ఎళ్ళకపోయినా ఒకటే అన్ని వీడియోస్ మాత్రం ఎళ్ళిపోతాయన్నమాట. మిలియన్స్‌లోకి ఎళ్ళిపోతాయన్నమాట. సో, అట్లా ఉంటది. మన లక్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతదో మనకు తెలీదు. మీరు చేసిన ప్రతి వర్క్ ఒక్క బ్యాంగిల్ చేసినా, ఒక్క చిన్న వర్క్ చేసినా, దీనికి సంబంధించింది చేసినా సరే వీడియో అప్డేట్ చేయండి. మీ లక్ బావుంటే అది ఎళ్తది. అలాగని చెప్పేసి ఊరికే హై హోప్స్ అనేవి పెట్టేసుకోకండి. జస్ట్ మీడియోకర్‌గా ఉంచండి. వెళ్తే వెళ్ళింది, లేకపోతే లేదు అన్నట్టు ఉంటే మీకు కొంచెం ప్రశాంతత ఉంటదనమాట. నెక్స్ట్ వచ్చేసి కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే ఏంటి అనేసంటే మీరు నార్మల్‌గా అప్‌లోడ్ చేస్తూ ఉంటారు కదా! వర్క్ చేస్తూ ఉంటారు కదా! కొంతమంది ఏం చేస్తారు, ఒకరోజు చేస్తారు. ఇంకో రోజు వదిలేస్తారు. ఇంకొక 10 డేస్ వరకు అలాగా అది ఎదురు చూస్తా ఉంటారు. ఆ వర్క్ నన్నెప్పుడు ముడతది ఇది అని చెప్పేసి. అలా కాకుండా మీ వర్క్ మీరు చేసుకోండి. రోజు చేయండి. రోజు చేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ వర్క్ అనేది పర్ఫెక్ట్ అవుతదనమాట. ఏదైనా చేస్తూ ఉంటేనే వర్క్ అనేది మీకొస్తది. ఒకరోజు చేసి ఆపేసే వర్క్ అయితే కాదండి ఇది. సో, మీరైతే కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. అది వర్క్‌లో గాని, వీడియోస్ అప్‌డేట్ చేయడంలో గాని కన్సిస్టెన్సీ అనేది మీకు ఉండాలనమాట. అలా కన్సిస్టెన్సీ ఉంటేనే మీరు ఇంకా సక్సెస్ అవ్వడానికి మీకు దారి ఎక్కువుంటదనమాట. సో, మీరు ఒక దాని మీద ఫిక్స్ అవ్వాలి. నేను ఈ వర్క్ ఈరోజు చేస్తున్నాను. ఈ వర్క్ ఇంకా నేను జీవితాంతం నేనింకా చేస్తూనే ఉంటాను. నా అంటే కెరీర్ వచ్చేసి ఈ వర్కే అని మీరు ఫిక్స్ అయిపోయి చెయ్యాలన్నమాట. ఎందుకు అనేసంటే చెప్తున్నాను గదా! ఒకరోజు, 2 రోజులు చేసేసి వదిలేసే వర్క్ కాదిది. మీరు మెటీరియల్ తెప్పిస్తున్నారు అనేసంటే, ఆ మెటీరియల్ అయిపోయినంత వరకైనా కనీసం మీరు అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట. అలా చేస్తేనే మీకు వర్క్ అనేది కొంచెమైనా కొంచెం కనిపిస్తదన్నమాట ఎదుటి వాళ్ళకి. అబ్బో! ఈ అమ్మాయి ఇంత కష్టపడుతుంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలండి. అండ్ నేను ఇంతవరకొచ్చాను. నేను సక్సెస్ అయ్యానో, అవ్వలేదో నేను మీకు చెప్పలేను. మీకే తెలియాలది. నేను సక్సెస్ అయ్యానా లేదా అని జెప్పేసి. కాకపోతే హార్డ్ వర్క్. ఇంతలా వచ్చినా సరే, నాకు 60,000 ఫాలోవర్స్ దాటినా సరే, నేను హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటా. ఇప్పటికి నేను పడుకునేసరికి 2 అయిపోతుంది. ఇంట్లో పనులు గూడా నేనే జేసుకుంటా. ఈ వర్క్ గూడా నేనే జేసుకుంటా. మూడో మనిషిని ఎంటర్ అవ్వనివ్వననమాట నా వర్క్‌లో. నాకదొక టైప్ మెంటాలిటీ అనమాట. వేరే వాళ్ళని నా వర్క్‌లో నేను ఎంటర్ చేయనివ్వను. నా కష్టం ఏదో నేను పడతాను తప్పితే సో మీరు ఎవరికి చెప్పినా సరే నేను గ్యారంటీ ఇస్తాను. ఇది నేనే చేస్తానండి. మూడో మనిషి ఇందులోకి ఎళ్ళదు. నేనే చేసి మీకు పంపిస్తానని చెప్పేసి నేను ఆ గ్యారంటీ అయితే ఇస్తాననమాట. నా దగ్గర ఎవరొచ్చినా సరే. అండ్ ఐ మీన్ నా దగ్గర ఎవరు తీసుకున్నా సరే. అండ్ ఇదంతా చేసినా కూడా ఉండాల్సింది ఏంటి అనేసంటే లక్. మనము 90% హార్డ్ వర్క్ చేస్తే 10% లక్ అండి. లక్ బేస్డ్ ఇది. నాకైతే ప్యూర్ లక్. నా వీడియోస్ అనేవి వెళ్ళాయి, పాపులర్ అయ్యాయి అనేసంటే ప్యూర్ లక్ మీదే వెళ్ళాననమాట. ఒకవేళ నేను ఆ లక్ అనేది లేకపోతే నేను ఇంత కష్టపడినా కూడా ఈ 90% కూడా వేస్టే. ఏమో ఇంకొక 5 ఇయర్స్ పట్టేదేమో నేను ఇంకా ముందుకెళ్ళడానికి. సో, ప్యూర్ లక్. అదైతే మనం ఏం చేయలేం కాబట్టి మన హార్డ్ వర్క్ మీద మనం ఆధారపడాలనమాట. అండ్ ఇవన్నీ కూడా మనం గ్రిప్‌లో పెట్టుకుంటే మనకి సక్సెస్ అనేది మన చేతిలో ఉంటదండి. ఇవన్నీ కూడా మీరే గుర్తుంచుకోవాలి. మీకు మీరు ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలి. డిస్కరేజ్ అవ్వకూడదు. సో, ఈ పాయింట్స్ అన్నిటి మీద నేను క్లియర్ అనుకుంటున్నాను. అండ్ పాయింట్స్ అన్నీ కూడా ఒకసారి చిన్నగా అనలైజ్ చేసి సమ్మరీలా మీకు చెప్పేస్తాననమాట. వాట్ టు బై ఏం కొనాలి అని చెప్పాను మీకు. అండ్ సిల్వర్ బిగినర్ కిట్స్ అనేవి చెప్పాను కదా! బిగినర్ కిట్స్ తీసుకుంటే మీకు బెటర్. వేర్ టు బై ఎక్కడ కొనాలో కూడా మీకు చెప్పాను. డిస్క్రిప్షన్‌లో నంబర్స్ ఇచ్చేస్తున్నాను. వెళ్లి చూసేయండి. హౌ మచ్ టు బై ఎంత కొనాలి అని కూడా నేను మీకు చెప్పాను. మినిమమ్ వచ్చేసి 2000 మ్యాక్స్‌కి అప్పుడే ఎళ్ళొద్దు అని చెప్పేసి. అండ్ అడ్వర్టైజ్‌మెంట్ మిమ్మల్ని మీరు అడ్వర్టైజ్ చేసుకోవాలని కూడా చెప్పాను. అండ్ ఇంకోటేంటి అప్‌లోడే వీడియోస్ అనేవి మీ సోషల్ మీడియాస్ ఉంటే అప్‌లోడ్ చేస్తూనే ఉండండి రెగ్యులర్‌గా. కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. అండ్ లక్ అనేది దానంతట అదే వస్తది. మనం వర్క్ చేస్తూ, పని చేస్తూ ఉంటే దేవుడు ఎప్పటికైనా సరే మనల్ని కరుణిస్తాడండి. అండ్ ఇక్కడికైతే ఈ టాపిక్ అనేది కంప్లీట్ అయింది. అంటే నేను ఇంకొక సీరియస్ ఇష్యూ కోసం మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు రీసెంట్‌గా వస్తున్న కామెంట్స్ గాని, లేకపోతే రీసెంట్‌గా వస్తున్న వాట్సాప్‌లో నాకు మెసేజెస్ కానీ, ఫస్ట్‌లో నాకు
ఫోన్ కాల్స్ కూడా వచ్చేవన్నమాట. ఇప్పుడైతే ఎక్కువగా ఫోన్స్ ఎవరి ఎత్తట్లేదు. ఎందుకంటే నేను వర్క్‌లో బిజీగా ఉన్నాను. వర్క్‌లో ఉంటుండగా ఎవరో ఒకళ్ళు చేస్తున్నారు అని జెప్పేసి నేను ఫోన్స్ ఎత్తట్లేదు. వాళ్ళకి డైరెక్ట్‌గా అంటే వాట్సాప్‌లో మెసేజ్ చేస్తున్నాను ఫోన్ ఎత్తకుండా. కాకపోతే ఈ టాపిక్ కోసం అయితే నేను మాట్లాడకుండా ఉండలేకపోతున్నానండి. అదేంటంటే నాకొక ఆవిడ ఒక 6 మంత్స్ బ్యాక్‌గా నాకు కాల్ చేశారు. కాల్ చేసి, "మేడం నేను కూడా మీలాగే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. నా హస్బెండ్ వచ్చేసి నేను హౌస్ వైఫ్‌గా ఉంటున్నాను. ఏం సంపాదించట్లేదు అనేసి నన్ను చీప్‌గా చూస్తున్నారు. నాకంత ఇది ఇవ్వట్లేదు" అని చెప్పేసి అన్నారనమాట. ఆవిడకి నేను ఒక గంట మాట్లాడాను. గంట మోటివేట్ చేశాననమాట. "మీరు డిస్కరేజ్ అవ్వకండి. మీరేం ఫీల్ అవ్వకండి. మీకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి." ఆవిడకి ముగ్గురు పిల్లలు అనుకుంటా ఆవిడకి. ముగ్గురు చిన్న పిల్లలేనంట. సో, పిల్లలున్నారు కదా! పిల్లలు కొంచెం సెట్ అయిన తర్వాత మీరు ఈ వర్క్ అనేది స్టార్ట్ చేయండి అని జెప్పేసి గైడెన్స్ ఇచ్చాను. ఒక 1 అవర్ మాట్లాడాను నేను ఆవిడతో. నాకైతే ఆవిడ చెప్పిన మాటలు వింటే నాకు చాలా బాధనిపించింది. ఎందుకంటే వాళ్ళ అత్తమామ గాని, వాళ్ళ ఆయన గాని ఆవిడకి పెద్ద ఇంపార్టెన్స్ ఇయ్యరంట. ఆవిడని దేంట్లో కూడా కలపరంట. ఆవిడేదో బర్డెన్‌లా చూస్తారంట వాళ్ళకి. నాకైతే చాలా బాధనిపించింది. అబ్బా! ఏంటి ఇలా కూడా ఉంటారా మనుషులు అనేసి. ఎందుకంటే మా ఇంట్లో సిట్యుయేషన్ కొంచెం వేరే అండి. నాకు నా హస్బెండ్ గాని, మా అత్తయ్య, మావయ్య గాని, లైక్ మా అమ్మ, నాన్న గాని, మా తమ్ముడు గాని, మా మరిది గాని వీళ్ళంతా కూడా నాకు సపోర్ట్ అన్నమాట. చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ నేను మా అత్తగారి ఇంట్లో ఉన్నానంటే నేను ఇంతవరకు ఒక వంట చేశాననేది లేదు. ఒక గిన్నెలు తోమాననేది లేదు. ఫస్ట్ నుంచి కూడా మా అత్తగారే చూసుకుంటారనమాట నావంతా గూడా. అండ్ నేను మా అన్న వేరే ఉంటాం కాబట్టి ఇక్కడికొచ్చి నేను వర్క్ ఇలా ఇంటి పని చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే మేమిద్దరమే గదా ఉంటాము. మా ఇంట్లో గాని, అమ్మగారింట్లో గాని, అత్తగారింట్లో గాని నాకిప్పుడు కూడా వర్క్ అనేది అలవాటు లేదు. ఇక్కడికొచ్చాక అలవాటయింది. సో, సొసైటీలోకెళ్తే నాకు అర్థమైంది ఏంటి అంటే, సో, ఇలా కూడా ఉంటారా మనుషులు? ఇలా కూడా డిస్క్రిమినేట్ చేస్తారా? అని జెప్పేసి చాలా బాధేసిందనమాట. నాకు సిట్యుయేషన్ ఆహా! ఇలా ఉంది. ఇలా ఉన్నారు చాలా మంది కూడా అని జెప్పేసి బాధనిపించింది. అండ్ రీసెంట్‌గా నాకు అలాంటి కాల్ ఇంకోటొచ్చిందనమాట. నేను హౌస్ వైఫ్‌నక్క. నాకు ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలా హెల్ప్ చేయండక్క. ఏం చేయాలక్క అని జెప్పేసి అడిగారనమాట. ఇలాగా నాకు దగ్గర దగ్గర ఒక 10 మెంబర్స్ అట్లా నేను చేసిన దాంట్లో అంటే 1 ఇయర్ అవుతుంది కదండీ! 1 ఇయర్ అవుతుంది స్టార్ట్ చేసి. ఈ 1 ఇయర్‌లో నాకు చాలా మంది మెసేజ్ చేశారు, కాల్స్ చేశారు. వాళ్ళతో నేను మాట్లాడడం కూడా జరిగింది. సో, ఎందుకో ఈ టాపిక్ మీద నాకు మాట్లాడాలనిపిస్తుందండి. అంటే రీసెంట్‌గా నేను ఒక వీడియో చూసాను. ఒక అబ్బాయిది ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాననమాట. అదేదో కామెడీగా పెట్టాడు గానీ, నాకైతే కోపమొచ్చింది ఆ వీడియో చూస్తే. వాడేమంటాడంటే ఎవరో వెళ్లి అడుగుతాడనమాట ఆ అబ్బాయికి. "అరేయ్! మీ డాడీ ఏం చేస్తున్నారంటే" పలానా అంటాడు. అమ్మ ఏం చేస్తుందంటే ఇంట్లో ఖాళీగా ఉంటది అంటాడు. అంటే మరి నీ బట్టలెవరు ఉతుకుతున్నారా అంటే అమ్మ. వంట ఎవరు చేస్తున్నారా అమ్మ అంటే అమ్మ. ఇంట్లో పనులెవరు చేస్తున్నారంటే అమ్మ. మొత్తం అన్నీ అమ్మే చేస్తుందంట. మరి అమ్మ ఏం చేస్తుందిరా అంటే ఇంట్లో ఖాళీగా ఉంది అంటాడు. అది అంటే ఆ కామెంట్ సెక్షన్‌లో కూడా చాలా మంది నవ్వుతూ అది ఇది పెట్టారు గానీ, నాకైతే సీరియస్‌లీ ఎట్టిపోతుందబ్బా సమాజం. ఏంటి మైండ్ సెట్ ఈ పిల్లోడిది అనిపించిందనమాట. ఎందుకంటే ఇంట్లో పొద్దున్న లెగిసిన తర్వాత అమ్మ అంటే ఒక ఆడది లేకుండా పనులేమి అవ్వవు. ఇంట్లో ఇల్లు తోడాల్సింది అమ్మే, వంట చేయాల్సింది అమ్మే, వాష్‌రూమ్స్ కడగాల్సింది అమ్మే, గిన్నెలు తోమాల్సింది అమ్మే, ఈ బట్టలన్నీ ఉతకాల్సింది అమ్మే. అండ్ పొద్దున లెగ్గానే అడిగేది కూడా అమ్మనే. "అమ్మ ఏం చేస్తున్నావు?" అనేసి. ఇవన్నీ చేస్తుంది అమ్మే. మళ్ళీ అమ్మేం చేయట్లే. ఏం చేస్తుందంటే ఖాళీగా ఉంటుందట ఇంట్లో. అమ్మ ఖాళీగా ఉంటే ఇంట్లో ఈ పనులన్నీ దానంతట అవే అయిపోతున్నాయా? నాకు తెలియగొడుతున్నాను. మనం కూడా మారాలండి. ఎందుకంటే పిల్లలకి నేర్పిస్తుంది కూడా అంతే. చాలా మంది హస్బెండ్స్‌కి కూడా నేను విన్నాను. "ఏం చేస్తున్నావు నువ్వు? ఇంట్లో ఖాళీగా ఉన్నావు" అంటారు. ఇంట్లో ఖాళీగా ఉండడం ఏంటండి? ఇంట్లో ఖాళీగా ఉంటే పనులన్నీ బయట పని మనిషి వచ్చి చేస్తుందా? లేకపోతే దేవుడు చేస్తున్నాడా ఇవన్నీ గూడా? ఆడోళ్ళే గదా చేస్తున్నారు. సో, మీరు కూడా ఇంట్లో ఖాళీగా ఉంటుంది. ఊరికే తింటుంది నేను చేస్తే అని చెప్పేసి అనడం మానేయండి. మీరు బయటికెళ్ళి జస్ట్ వర్క్ చేస్తున్నారు. మీరు చేసిన వర్క్‌కి వాళ్ళు మనీ ఇస్తున్నారు. మేము చేస్తున్న వర్క్‌కి మాకు మనీ ఎవరండి ఇస్తున్నారు నాకు తెలియగొడుగుతాను. మీరు ఇస్తున్నారా సాలరీ? సాలరీ అయితే ఇవ్వట్లేదు. అలా సాలరీలు ఇవ్వాలి అనేసంటే మీరు ఎన్ని సాలరీలు ఇవ్వాలో హౌస్ వైఫ్స్ అందరూ కూడా లక్షాధికారులు అయిపోవాలి. ఈ మాత్రం దానికి మేము చేస్తున్న వర్క్‌కైతే. సో, ఖాళీగా ఉంటుంది. ఊరికే ఇంట్లో పడి తింటుంది. ఇది ఆపేయండి. ఇది అనడం ఆపేస్తే హౌస్ వైఫ్స్ కూడా ప్రశాంతంగా ఉంటారనమాట. ఎందుకనేసంటే మెయిన్ ఇలాంటి డిస్క్రిమినేషన్ అండి. జెండర్ డిస్క్రిమినేషన్ వచ్చేసి పిల్లలు చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, మళ్ళీ ఆఫీస్‌కెళ్ళి డబ్బులు తెచ్చేయాలి.
ఎవరు చేస్తారండి? కొన్ని పిల్లలు మీరు కూడా చూసుకోండి. మీరు పిల్లలు చూసుకొని సగం వర్క్ అనేది వచ్చేసి మీరు కూడా షేర్ చేసుకుంటే, ఆవిడకి కూడా బర్డెన్ తగ్గుతది కదా! ఐ మీన్ ఆవిడకి కూడా ఒక టైం ఉంటది. ఆవిడ చూసుకోవడానికి ఉంటది కదా! బయటికెళ్ళి సంపాదిస్తారు కూడా ఆవిడ కూడా. లేదు అలా చేయరు. వర్క్ చేసేయాలి, ఇంట్లో పనులు చేసేయాలి, పిల్లల్ని చూసుకోవాలి అనేసంటే ఎలా అండి? ఆవిడేమి 10 చేతులు లేవు కదా! ఆవిడకి అన్నీ ఒకేసారి చేయడానికి. సో, మీరు కూడా కొంచెం అర్థం చేసుకొని మగవాళ్ళు ఎందుకంటే మనమేమో అడవిలో బతకట్లేదండి. ప్రస్తుతానికి సమాజంలో చూస్తున్నాం. ఆడవాళ్ళు ఎంత సాధించగలరో చూస్తున్నారు మీరు కూడాను. సో, అది తెలుసుకొని మీరు కొంచెం ఇలాంటి మాటలన్నీ కూడా కొంచెం తగ్గించి హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తే అంటే రోజు స్టార్ట్ అంటే మేము అంత ఆఫీస్ నుండి వస్తున్నాము, అంత ఈవినింగ్ వస్తున్నాము, ఆ టైంకి కూడా మేము చెయ్యాలా అనేసంటే కాదు. నేను అలా అనట్లేదు. మీకు సెలవు దొరికిన టైంలో అయినా ఆవిడకి సెలవియ్యండి. మీరు జస్ట్ నార్మల్‌గా ఎలా ఉంటారంటే కొంతమంది ఈరోజు నాకు హాలిడే, ఈరోజు నేను ఏ పని చేయను. నాకు ఇన్ని రోజులు వారం అంతా నేను కష్టపడ్డాను కదా! నాకు ఒక్కరోజే సెలవు దొరుకుతుంది అంటారు. మీరు ఆ ఒక్కరోజు సెలవు తీసుకుంటారు ఓకే. మాకెవరు ఇస్తున్నారండి హాలిడే? ఆడోళ్ళకి ఎవరివ్వరు గదా! ఇంకా ఆ రోజున సండే రోజున మేమింకా ఎక్కువ పని చేయాల్సొస్తది. ఒకళ్ళు చికెన్ అంటారు, ఒకళ్ళు మటన్ అంటారు, ఒకళ్ళు ఫిష్ అంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చేసి పెట్టాలి. కదా! అంటే నా సిట్యుయేషన్ అలా ఉండదు అని జెప్పేసి మొత్తం అందరి సిట్యుయేషన్ అలానే ఉండదు. నాలా ఉంటది అని నేను అనుకోను. ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్ దాంట్లో చూస్తున్నాను. చాలా ఘోరంగా ట్రీట్ చేస్తారనమాట వాళ్ళ అత్తమామ వాళ్ళకైతే. నేను చూసానండి చాలా మంది. చూసే నేను మాట్లాడుతున్నాను. నేనిప్పుడేదో బెటర్ పొజిషన్‌లో ఉన్నాను అని జెప్పేసి నేనేదో లెక్చర్ ఇవ్వాలి అని జెప్పేసి నేను మీకు చెప్పట్లేదు. జస్ట్ ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తున్నాననమాట. మీరు కూడా అర్థం చేసుకొని వాళ్ళు కొంచెం కొంచెం ఊరటిస్తే వాళ్ళు కూడా ముందుకెళ్తారు. వాళ్ళేదో గొప్ప గొప్పవి సాధించేయాలి, అంతరిక్షానికెళ్ళిపోయి, మూన్‌కెళ్ళిపోయి ఇచ్చేసేయాలి అంటారు చేస్తారు అని నేను చెప్పను. కాకపోతే వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఒక్క నిమిషం అండి నార్మల్‌గా నేనంటాను. ఇంట్లో ఎవ్వరికి బాగోలేకపోయినా మీరెప్పుడైనా చూడండి. ఇంట్లో ఎవ్వరికి బాగోలేకపోయినా సరే, ఇంట్లో ఏం కాదండి. అంత నార్మల్‌గా జరుగుతది. అంత నార్మల్ ఎళ్ళిపోద్ది. ఇంట్లో ఉన్న అమ్మకి, ఒక్క అమ్మకి బాగలేకపోతే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సఫర్ అవుతారు. నేను సఫర్ అయ్యానండి. నిజంగా చెప్తున్నా ప్రామిస్ చేసి. మా మమ్మీ అయితే చచ్చిపోతదన్న స్టేజ్‌లోకెళ్ళింది. అప్పటికి నాకు వంట రాదు, ఏమి రాదు. నేను జస్ట్ నార్మల్ క్యాజువల్ 20 ఇయర్స్ నాకప్పుడు. మా తమ్ముడికి 19 ఇయర్స్. మా తమ్ముడు చదువుతున్నాడు. నేను ఇంట్లోనే అప్పటికి నా స్టడీ ఫినిష్ అయ్యింది. జస్ట్ వచ్చాను అనగా మా మమ్మీకి గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ వచ్చాయి. చచ్చిపోతదన్న స్టేజ్‌కెళ్ళింది. ఒక ఒక వారం, 10 రోజులు హాస్పిటల్‌లో ఉందనమాట. ఆ టైంలో నాకు, మా తమ్ముడికి, మా డ్యాడీకి ఏం చెయ్యాలో తెలియక అల్లాడిపోయామనమాట ముగ్గురం గూడాను. ముగ్గురం గూడా. ఏం చేయాలో మాకు తెలీదు. నాకు వంట రాదు. అంత సుకుమారంగా పెంచారు నాకు మా అమ్మ, నాన్న. నాకు వంట రాదు. అంటే జస్ట్ నార్మల్‌గా ఇంట్లో పనుల కంటే మాకు వచ్చేసి మెయిడ్ ఉండేది. హెల్ప్ చేసేది అయిపోయేది. వంటొచ్చేసరికి శూన్యం. నేను మా నాన్న మొహాలు చూసుకునేవాళ్ళమనమాట. "ఏం చేయాలి నాన్న" అంటే, "ఏం చేయాలమ్మా" అనేవారు మా నాన్న. అలా ఉండేది. ఆ వారం 10 రోజులు గూడా మాకు ఒక సిట్యుయేషన్‌కెళ్ళిపోయామనమాట. నేనైతే డిప్రెషన్‌లోకెళ్ళిపోయాను. ఏం చేయాలో తెలియక. ఎందుకంటే ఆ టైంకి నేనే అమ్మ అయిపోయాననమాట మా ఇంట్లో. మా అమ్మ లేక. మా అమ్మ సెట్ అయింది. ఆరోగ్యం సెట్ అయింది. వచ్చింది అన్న ఒక నెల రోజులకి మా ఇల్లు ఇల్లులా అయిందండి. అలా ఉంటది అమ్మ లేకపోతే ఇంట్లో. నేను ఆ సిట్యుయేషన్ ఫేస్ చేశాను కాబట్టి నేను మీకు కూడా చెప్తున్నాను. ఇంట్లో ఆడవాళ్ళు ఉంటేనే అండి ఏదైనా సరే. వాళ్ళు లేకపోతే మీ లైఫ్‌లో అంతా శూన్యం. అండ్ మీ లైఫ్‌లా ఉండదు. ఒక పెద్ద క్వెషన్ మార్క్ అయిపోద్దనమాట. ఇవంతా కూడా ఎవరైతే డిస్క్రిమినేట్ చేస్తున్నారో జెండర్ బట్టి హౌస్ వైఫ్ నీకిది రాదు, నువ్వు సంపాదించట్లేదు అని చెప్తున్నారో వాళ్ళకే చెప్తున్నాను నేను. ఆడవాళ్ళు లేకపోతే మీ లైఫ్ అనేది శూన్యమండి. మీరు దేనికి కూడా పనికిరారింక. అంటే అంటారా? ఇవన్నీ కూడా పని మనుషులు గూడా జేస్తారు కదా! ఫుడ్ అయితే బయట మేము క్యాంటీన్‌లో కొనుక్కుంటాం కదా! అని మీరు అనొచ్చు. కొనుక్కోండి. మెయిడ్‌ని పెట్టుకోండి. ఆ తర్వాత ఎలా ఉంటదో లైఫ్ చూడండి. మీకొచ్చిన సగం సాలరీ వచ్చేసి మెయిడ్‌కిచ్చేయాలి. ఇంకో సగం సాలరీ వచ్చేసి ఫుడ్ మీద పెట్టేయాలి. ఇంకొంచెం సగం సాలరీతో ఈ చెత్తంతా తింటారు కదా బయట. ఆ తిన్న చెత్తని ఆరోగ్యం అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్‌లో ఉంటారు. అది జరుగుతదనమాట. అండ్ హౌస్ వైఫ్స్ మీరు కూడానా మిమ్మల్ని మీరు డిస్కరేజ్ చేసుకోకండి. మిమ్మల్ని ఎంకరేజ్ చేసుకోండి. ఎందుకంటే డిస్కరేజ్ చేసేవాళ్ళు మన చుట్టూ చాలా మందుంటారు. మనం అవన్నీ పట్టించుకోకూడదు. మనమే ధైర్యంగా ముందుకెళ్ళాలనమాట. అలా ధైర్యంగా ముందుకి మనం ఒక అడుగేస్తే మనకి సపోర్ట్‌గా ఎవరో ఒకళ్ళొస్తారు. లేదు నాకు భయం నేను ఉండిపోతాను వెనకతల అని మనం వెనక్కి అడుగేసామనుకోండి మనల్ని తొక్కడానికే చూస్తారు కానీ మనకి సపోర్ట్ అయితే చేయరు. అండ్ ఈ టాపిక్ కొంచెం ఎమోషనల్‌గా వెళ్ళిపోయింది కదా! యాక్చువల్లీ ఎప్పటినుంచో చెప్పాలనుకుంటున్న టాపిక్ అండి ఇది. ఎందుకంటే అంతమంది నాకు అడుగుతున్నారు మరి ఇలా అవుతుందండి. ఇంత డిస్క్రిమినేట్ చేస్తున్నారు అని జెప్పేసి.
ఈ టాపిక్ మీద చెయ్యాలనుకున్నాను. ఇప్పుడైతే ఛాన్స్ వచ్చింది. అండ్ మీరైతే ఇది ఎవ్వరికి కూడా పర్సనల్ అటాక్ అయితే కాదండి. ఎవరైతే ఇలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం పర్సనల్‌గా అటాక్ అయితే చేస్తున్నారు. అటాక్ చేస్తున్నాను నేనైతే ఈ మాటలతో. అండ్ మీరు ఈ మాటలు వినేసి అఫెండ్ అవుతున్నారు అనేసంటే మీరు అలానే చేస్తున్నారు అనేసి అర్థం. అంతకు మించి మీరు ఇందులో అఫెండ్ అవ్వాల్సింది ఏం లేదు. నేనేమి పెద్ద పెద్ద తిట్లేమి తిట్టేయలేదు. జస్ట్ మీకు రియాలిటీ చూపించాననమాట. రియాలిటీ చెక్ ఇచ్చాను. అండ్ మీరు ఇలా మీకు గిల్టీ ఫీల్ అవుతున్నారు అనేసంటే మీరు అర్జెంట్‌గా వెళ్ళేసి మీ హస్బెండ్‌కి గాని, లేకపోతే చాలా మంది అత్తగారులు కూడా చూస్తుంటారు గదా! ఎందుకంటే నాకు దొరికినంత మంచి అత్తగారు అందరికీ దొరుకుతారని నేనైతే అనుకోవట్లేదు. సో, కొంతమంది చూస్తున్నారు కదా! మీరు గిల్ట్‌గా ఫీల్ అవుతున్నారు అనేసంటే మీ కోడలికి గాని, ఇక్కడి నుండైనా మారండి. మీ కోడలికి కొంచెం రెస్ట్ ఇవ్వండి. లేకపోతే మీ కూతురికి కొంచెం రెస్ట్ ఇవ్వండి. వాళ్ళని కూడా ఎదగనివ్వండి. అండ్ ఈ టాపిక్ అయితే ఇక్కడితో మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఏదైనా ఇంకా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే నాకొచ్చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీలైతే నేను అక్కడే నేను మీకు క్లియర్ చేసేస్తాను. లేకపోతే నేనొచ్చేసి వేరే ఆ టాపిక్ మీద ఒక వీడియో చేసి చెప్తాననమాట. ఓకేనా? అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మరీ తక్కువ మంది ఉన్నారండి ఫాలోవర్స్. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తున్నాను. వెళ్లి ఫాలో అయిపోండి. నేను ఇక్కడ అప్డేట్ చేసినవి రెగ్యులర్‌గా అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాననమాట. సో, కొంచెం ఫాలోవర్స్ పెంచుకుందామని ఇంకేం లేదండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడికి అయిపోతుంది. ఈ వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఆగండోయ్ ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను ఇయర్ రింగ్స్ కోసం చెప్తానండి. ఇయర్ రింగ్స్‌కి బడ్జెట్ ఎంత పడతది? ఇప్పుడొచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్‌కి చెప్పాను గదా! దానికి కావాల్సిన సామాన్లు నేను ఆల్రెడీ ఒక టాపిక్ చేశాను. అదెవరు చూడట్లేదు. మళ్ళీ నన్నే వచ్చి అడుగుతున్నారు కాబట్టి, నేను డైరెక్ట్‌గా ఇలా ఫేస్ క్యామ్ చేస్తూ నేనొచ్చేసి మీకు చూపిస్తానన్నమాట. ఏం కావాలి? ఏముంటాయి? అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను. సో, మీకొక క్లారిటీగా ఒక ఐడియా వస్తదనమాట. అండ్ మీరు గాని ఆ టాపిక్ మిస్ కాకుండా ఉండాలి, ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గాయ్స్ ప్లీజ్. ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. బాయ్.